Okay, so last class we discussed about procedural continuous assignments, parameters overriding, right? అలానే ఇప్పుడు ఏంటంటే స్ట్రెంగ్స్ అనేవి దేని పర్పస్ కోసం స్ట్రెంగ్స్ అనేవి చెప్పా కదా. సో వెరిలాగ్లో స్ట్రెంగ్స్ అనేవి మల్టిపుల్ డ్రైవ్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఒకే వైర్ మీద మల్టిపుల్ అంటే వెన్ మల్టిపుల్ డ్రైవర్స్ అండ్ సేమ్ వైర్ అంటే ఒకే వైర్ మీద మల్టిపుల్ డ్రైవర్స్ అనేది వర్క్ చేస్తే కనుక ఈ స్ట్రెంగ్స్ అనేవి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది. ఏమొస్తుంది ప్రాబ్లం అంటే సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉన్న సిగ్నల్స్ ఒకే వైర్ మీద వర్క్ అయితే అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రెంగ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దాని పర్పస్ కోసం అసలు వై స్ట్రెంగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ వెరిలాగ్లో స్ట్రెంగ్స్ అనేవి ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే రియల్ హార్డ్వేర్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే సో ఆ రియల్ హార్డ్వేర్లో వాల్యూస్ ఎలా ఉంటాయి, సమ్ సిగ్నల్స్ అనేవి వీక్ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఓకే, కొన్ని సిగ్నల్స్ స్ట్రాంగ్ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఓకే, కొన్ని సిగ్నల్స్ పుల్అప్ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సమ్ సిగ్నల్స్ ఆర్ వీక్ పుల్అప్స్. అలాగే కొన్ని సిగ్నల్స్ అనేవి ఏంటి అంటే స్ట్రాంగ్ పుల్అప్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ సిగ్నల్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రాంగ్ పుల్అప్స్ అంటే సప్లై వోల్టేజ్ ఉందనుకోండి, సప్లై అనేది స్ట్రాంగ్ అనమాట. అంటే విడిడి కానీ విఎస్ఎస్ కానీ యూజ్ చేసుకుంటాం. సప్లై 0, సప్లై 1. ఓకే, రెండు ఇవి స్ట్రాంగ్ అనమాట, మెయిన్ సప్లై. అలానే పుల్అప్ రెసిస్టర్స్ అనేవి వీక్ సిగ్నల్స్ పుల్అప్ రెసిస్టర్స్ అనేవి వీక్ డ్రైవర్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి వీక్ డ్రైవర్స్. అలాగే పుల్ డౌన్ రెసిస్టర్స్, పుల్అప్ రెసిస్టర్స్ పుల్ డౌన్ రెండు ఉంటాయి. పుల్అప్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే పుల్ డౌన్ రెసిస్టర్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే ట్రై స్టేట్ బఫర్స్ అనేవి సమ్ టైమ్స్ ఇన్యాక్టివ్గా ఉంటాయి అనమాట, డిస్కనెక్ట్ అవుతాయి. అంటే సమ్ డ్రైవర్స్ మే ఇన్యాక్టివ్. అలాంటప్పుడు ఏం చేస్తుంటే ట్రై స్టేట్ బఫర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? సో ట్రై స్టేట్ బఫర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇవి జనరల్గా స్ట్రెంగ్స్ని మోడల్ చేసేవి. సో వెరిలాగ్ మోడల్స్ అనేవి ఈ స్ట్రెంగ్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉంటాయి. ఏంటి అంటే డ్రైవ్ స్ట్రెంగ్స్ అంటే దాని కేటగిరీ 0 కానీ 1 కానీ, లేదంటే కెపాసిటివ్ స్ట్రెంగ్స్ అంటే స్టోరేజ్ పర్పస్ కోసం కానీ, అండ్ హై ఇంపిడెన్స్ అంటే సమ్ వెరిలాగ్ స్ట్రెంగ్స్ మోడలింగ్ హెల్ప్స్ టు సిమ్యులేట్ రియల్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ, బస్ కనెక్షన్స్, పుల్ డౌన్ ఎఫెక్ట్స్ అండ్ దెన్ మల్టిపుల్ డ్రైవర్స్ని అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది. వాట్ ఈస్ స్ట్రెంగ్త్ అనేది హౌ స్ట్రాంగ్లీ సిగ్నల్ డ్రైవ్స్ ఎదర్ 0 or 1 ఆన్ ఏ నెట్. అంటే ఒక వైర్ తీసుకుంటే ఈ వైర్ మీద మనం ఈ నెట్ మీద డ్రైవ్ చేసే సిగ్నల్ ఏ సిగ్నల్ అయినా డ్రైవ్ చేయండి. అంటే A=0 డ్రైవ్ చేయండి, A=1 సిగ్నల్ డ్రైవ్ చేయండి, ఏదైనా ఎంత స్ట్రాంగ్గా ఇది డ్రైవ్ చేస్తుంది అనే దాన్ని డిఫైన్ చేసేదే ఈ స్ట్రెంగ్స్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు మనకి స్ట్రెంగ్స్ యూజ్ అవుతాయి అంటే మల్టిపుల్ డ్రైవర్స్ అనేవి ఉన్నాయంటే కనుక అప్పుడు మనం దాంట్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, ఆ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయాలి. టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్, ఓకే, సో వీ కెన్ యూజ్ ఈ స్ట్రెంగ్స్. ఓకే, when multiple drivers are exist, Verilog resolves the final value based on their driver strength ని బట్టి వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ అన్నాం కదా. డ్రైవ్ స్ట్రెంగ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఓకే, డ్రైవ్ స్ట్రెంగ్స్ అనేవి 2 టైప్స్. అవేంటి 0 కానీ 1 కానీ. ఓకే, ఎబిలిటీ ఆఫ్ డ్రైవ్ అయితే 0ని డ్రైవ్ చేస్తుంది, లేదంటే 1ని డ్రైవ్ చేస్తుంది. దీంట్లోనే మనకి కెపాసిటివ్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. కెపాసిటివ్ స్ట్రెంగ్త్ అనేది ఏంటి అంటే స్టోరేజ్ పర్పస్ కోసం, జనరల్గా దేనికోసం యూజ్ చేసుకుంటాం, స్టోరేజ్ కోసం, స్టోరేజ్ కెపాసిటెన్స్ ఉండడం కోసం యూజ్ చేసుకుంటాం. కొన్ని టైమ్స్ ఏంటంటే హై ఇంపిడెన్స్ అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నాం కదా, అంటే జెడ్ వాల్యూ స్టేట్లో ఉంటుంది అనమాట. అది సో ఇవి బేసిక్గా స్ట్రెంగ్స్. ఇవి స్ట్రెంగ్స్ హైరార్కీ, సప్లైకి హైయెస్ట్ ప్రయారిటీ సప్లైకి ఉంటుంది. సప్లై వాల్యూ 7. ఓకే, దాని లెంత్ వచ్చేది 7. తర్వాత స్ట్రాంగ్, సప్లై తర్వాత స్ట్రాంగ్, ఆ తర్వాత పుల్ అయిపోయిన తర్వాత లార్జ్, వీక్, మీడియం, స్మాల్, హై ఇంపిడెన్స్. ఓకేనా, సో ఇది ఆర్డర్. అంటే
సప్లైకి హైయెస్ట్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మనం జనరల్గా సప్లై తీసుకుంటే సప్లై 0 ఒకటి, స్ట్రాంగ్ 1 ఒకటి, సప్లై 0 ఒకటి తీసుకున్నాను, స్ట్రాంగ్ 0 ఒకటి, స్ట్రాంగ్ 1 తీసుకున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారంటే రేసు సప్లై విన్ అవుతుంది. పుల్కి సప్లై అనేది తీసుకుంటుంది. అదే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనకి, స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 సేమ్ మళ్ళీ ఇంకొక ఆర్ గేట్ కూడా స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 ఇవే ట్రై చేసాం అనుకో, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకేనా. సో ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అనమాట. మనం స్ట్రెంగ్త్ సింటాక్స్ అనేది ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే, సో సిగ్నల్ యొక్క సిగ్నల్ ఇదర్ స్ట్రెంగ్త్ 0. టూ సిగ్నల్స్ బఫర్ని, అంటే బఫర్ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అది మనం మ్యాక్సిమం డిలేస్ యాడ్ చేయడానికి వాటి కోసం బఫర్స్ని యూజ్ చేస్తాం అనమాట. కానీ ఇక్కడ మనం కోడ్ రాసేటప్పుడు ఏం రాస్తున్నాం, ఇప్పుడు జనరల్గా నేను ఒక సిగ్నల్ తీసుకున్నాను ఎస్ఐన్. ఓకే. వీక్ 0, స్ట్రాంగ్ 1. ఓకే. అండ్ దెన్ ఇలా తీసుకుని నేను అవుట్పుట్ని ఒక ఏ వాల్యూ అని చెప్పేసి అన్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది, డ్రైవింగ్ అనేది 0 సిగ్నల్ ఉంటుంది, 0 ఏమో వీక్ సిగ్నల్ డ్రైవింగ్ చేసే, ఇక్కడ 0 సిగ్నల్ ఏమో డ్రైవ్ చేసేది ఎవరు అంటే వీక్, 1 సిగ్నల్ డ్రైవ్ చేసేది ఎవరు అంటే స్ట్రాంగ్ అనమాట. సో అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వీక్ 0 స్ట్రాంగ్ 1. యాక్చువల్గా రెండు సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ ఏదైతే ఇచ్చారో ఆ అవుట్పుట్ నాకు అవుట్పుట్ ఈక్వల్ టు 1 ఇస్తే అవుట్పుట్ 1 వచ్చేస్తుంది, లేదంటే 0 వస్తుంది. అలా కాకుండా ఇక్కడ స్ట్రాంగ్ అలాగా కాకుండా ఎస్ఐన్ వీక్ 0, ఓకే, వీక్ 1, ఓకే, అవుట్పుట్ ఈక్వల్ టు 1 టిక్ B1 అని చెప్పేసి తీసుకున్నా. ఇదొక కేసు. ఓకే. అలానే ఎస్ఐన్ అంటే రెండు సిగ్నల్స్ని అసైన్ చేస్తున్నాను నేను. అసైన్ స్ట్రాంగ్ 0 అండ్ స్ట్రాంగ్ 1 అని చెప్పేసి తీసుకున్నా. అప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు 1 టిక్ B0 అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు విన్ అవుతారు రేసు? సో ఆబ్వియస్గా ఫస్ట్ వన్ ఎందుకు విన్ అవుతుంది, స్ట్రాంగ్ పెద్దగా. 3 స్టేట్లోనే చెప్పారా? ఓకే ఓకే. సో 3 స్టేట్లో అయినా ఇక్కడ వీక్ 0 ఉంది, స్ట్రాంగ్ 1 ఉంది. సో ఇక్కడ స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట మెయిన్. ఎందుకంటే సో ఒక డ్రైవర్ ఏమో స్ట్రాంగ్ 1ని డ్రైవ్ చేస్తుంది, ఇంకోటి ఏమో స్ట్రాంగ్ 0ని డ్రైవ్ చేస్తుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ 0 ఒకటి ఉంది, అవుట్పుట్ 1 ఒకటి ఉంది. ఇక్కడేమో వీక్ సిగ్నల్ని డ్రైవ్ చేస్తుంది, ఇక్కడేమో స్ట్రాంగ్ సిగ్నల్ని డ్రైవ్ చేస్తుంది. సో స్ట్రాంగ్ సిగ్నల్దే అవుట్పుట్ విన్ అవుతుంది అనమాట. సో అలాగా ఇక్కడ మనకి వీక్ సిగ్నల్ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది అనమాట. స్ట్రెంగ్త్స్లో చెప్పాను కదా, సప్లై తీసుకుంటే సప్లై 0 సప్లై 1, స్ట్రాంగ్ తీసుకుంటే స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1, వీక్ తీసుకుంటే వీక్ 0 వీక్ 1. అలా ప్రతిదానికి 2 సిగ్నల్స్ ఉంటాయి. ఓకేనా. అంటే 0ని డ్రైవ్ చేసేదేమో లాజిక్ 0 అయితే స్ట్రాంగ్ 0 అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఏదైనా వాల్యూని డ్రైవ్ చేస్తుంది లాజిక్ 0 అని చెప్పేసి అన్నాం. లాజిక్ 0ని డ్రైవ్ చేసేది స్ట్రాంగ్ 0 డ్రైవ్ చేస్తుంది, లాజిక్ 1ని డ్రైవ్ చేసేది స్ట్రాంగ్ 1 డ్రైవ్ చేస్తుంది అనమాట. అలాగా. సో ఎప్పుడైతే మనకి స్ట్రెంగ్త్స్ అనేవి రెజల్యూషన్ చెయ్యాలో, అంటే స్ట్రాంగ్ సిగ్నల్ వీక్ సిగ్నల్ రెండు ఒకటే తీసుకున్నాం అనుకో, వీక్ 1 స్ట్రాంగ్ 1 తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్దే విన్ అవుతుంది. ఓకేనా. ఖచ్చితంగా స్ట్రాంగ్దే విన్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్ 1 వీక్ 0 తీసుకున్న స్ట్రాంగే విన్ అవుతుంది కదా. అంటే కాంబినేషన్లో ఎలా తీసుకోవచ్చు, వీక్ సిగ్నల్ తీసుకోవచ్చు, వీక్ 0 తీసుకోవచ్చు, స్ట్రాంగ్ 1 తీసుకోవచ్చు. సో ఆబ్వియస్గా స్ట్రాంగ్ సిగ్నలే విన్ అవుతుంది. లేదు రెండు సిగ్నల్స్ డిఫరెంట్, వీక్ 1 స్ట్రాంగ్ 0, ఓకే, వీక్ 1 స్ట్రాంగ్ 0. సో ఏదైనా స్ట్రాంగ్ సిగ్నలే విన్ అవుతుంది అనమాట.
ఓకేనా. స్ట్రాంగ్ 1 అయ్యి వీక్ 1 అయ్యి, అంటే స్ట్రాంగ్ 1 వీక్ 0 అయితే కనుక స్ట్రాంగే విన్ అవుతుంది. వీక్ 1 స్ట్రాంగ్ 0 అయినా స్ట్రాంగే విన్ అవుతుంది అనమాట. అది ఓకే. రెండు స్ట్రాంగ్లు అయితే కనుక రెండు సిగ్నల్స్ సేమ్ సిగ్నల్స్ అయితే కనుక రెండు స్ట్రాంగ్లు అయితే కనుక కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అంటే రెండు సిగ్నల్స్ స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 రెండో సిగ్నల్ కూడా స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 చెప్పి తీసుకున్నాం. ఓకే. అలాంటప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకేనా. అది కేసెస్. సో అవి జనరల్ కేసెస్. సిగ్నల్ ఎలా తీసుకున్నాం, మల్టిపుల్ డ్రైవర్స్ చెప్పాను కదా. సో స్ట్రాంగ్ 1 సిగ్నల్, స్ట్రాంగ్ 0 సిగ్నల్, వీక్ 1 సిగ్నల్, వీక్ 0 సిగ్నల్, ఈ రెండిట్లో అవుట్పుట్ ఎవరు వస్తారు అంటే ఫస్ట్ అవుట్పుటే వస్తుంది అనమాట. ఓకే. కాన్ఫ్లిక్ట్ రాదు ఇక్కడ, ఫస్ట్ కండిషన్. సో డిఫరెంట్ గేట్స్ని మనం అలా అప్లికబుల్ చేసుకోవచ్చు. గేట్ సిగ్నల్స్ కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. గేట్కి జనరల్గా దానికి సింటాక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు. ఒక ఆర్ గేట్ తీసుకున్నా, ఆర్ గేట్ తీసుకుంటే సో స్ట్రాంగ్ 1 ఒకటి, స్ట్రాంగ్ 0 ఒకటి. ఓకే. అలానే రెండింటిని రిప్రజెంట్ చేసుకున్నాను. సో దీని గేట్ నేమ్ ఇప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, అండ్ గేట్ అని చెప్పేసి అవుట్పుట్ తీసుకుంటాం, అండ్ గేట్ తీసుకుంటాము. దాని గేట్ నేమ్ అండ్ 1 అవుట్ కామా ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అని చెప్పేసి తీసుకుంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే స్ట్రాంగ్ 1 లాజిక్ 1ని డ్రైవ్ చేస్తుంది, స్ట్రాంగ్ 0 లాజిక్ 0ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ గేట్ నేమ్ ఏదో ఒకటి, గేట్ 1 అనో గేట్ 2 అనో ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే. అవుట్పుట్ ఇన్పుట్ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది అసైన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రిమిటివ్స్, ఈ గేట్స్ అన్ని ప్రిమిటివ్స్. సో ప్రిమిటివ్స్ అంటే ఇన్బిల్ట్ మెథడ్స్ అనమాట. ఓకే. సో ఇన్బిల్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఆర్ గేటు, అండ్ గేటు, సో ఇలా డిఫరెంట్ సిగ్నల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పుల్ డౌన్ పుల్ అప్ కూడా మనం జనరల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం. పుల్ డౌన్ పుల్ అప్ అనేది సో జస్ట్ ఏదైనా ఒక సిగ్నల్ని లాజిక్ లోకి పుల్ చేయాలన్నా, లేదంటే లాజిక్ 1కి పుల్ చేయాలన్నా ఏదో ఒక దానికి మనకి యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే సో పుల్ అప్ అయితే కనుక లాజిక్ 1కి వాటికి అప్లై చేస్తాం అనమాట. ఓకే. పుల్ డౌన్ అయితే కనుక లాజిక్ 0కి పుల్ డౌన్ చేసేస్తూ ఉంటుంది. ఓకేనా. అది సో అంటే ఏదైనా ఒక వైర్ సిగ్నల్ తీసుకుంటే కనుక జస్ట్ ఒక వైర్ అవుట్పుట్ అని చెప్పేసి ఏదో ఒకటి మెన్షన్ చేసుకుంటాము. దెన్ పుల్ అప్ ఆఫ్ అవుట్ అని చెప్పేసి రాస్తాం. అలాగే పుల్ డౌన్ ఆఫ్ అవుట్ అని చెప్పేసి రాస్తాం. ఈ అవుట్పుట్ని 0కా 1కా సో ఏది డిసైడ్ చేయాలి అనేది డిఫైన్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఒకే వైర్ మీద సో రెండు పుల్ అప్ పుల్ డౌన్ ఇలాంటి రెండు వాడామో అలాంటప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో మాడ్యూల్ అనేది పుల్ అప్ పుల్ డౌన్స్ రెండు ఒకే వైర్ మీద రెండు సిగ్నల్స్ సేమ్ స్ట్రెంత్, ఒకటేమో 0కి పుల్ చేస్తున్నారు, ఇంకొకటేమో 1కి పుల్ చేస్తున్నారు. అలా రెండు ఒకే స్ట్రెంత్స్కి పుల్ చేస్తే కనుక మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే. సో ట్రై వాల్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ట్రై రిడ్జ్ వాల్యూస్ ఈక్వల్ స్ట్రెంత్స్ వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పాను కదా. సో స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 రెండు ఒకే దానికి వీళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు. అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెజల్యూషన్ యొక్క రూల్స్ ఏంటి అంటే స్ట్రాంగెస్ట్ స్ట్రెంత్ అనేది విన్ అవుతుంది. సేమ్ వాల్యూస్ ఆర్ డ్రివెన్, ఇఫ్ సేమ్ వాల్యూస్ ఆర్ డ్రైవింగ్ దెన్ స్ట్రాంగెస్ట్ వన్ ఈస్ ద విన్స్. అలానే అంటే స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 వీక్ 1 వీక్ 0 ఉంటే కనుక దాంట్లో స్ట్రాంగ్ 1 ఏంటి స్ట్రాంగ్ అనేది విన్ అవుతుంది. లేదు సప్లై 0 సప్లై 1 ఉంటే కనుక సప్లై విన్ అవుతుంది అనమాట. అలా ఆపోజిట్ వాల్యూస్ అనేవి డివిన్ చేస్తే స్ట్రెంత్స్ని కంపేర్ చేసుకుంటుంది. స్ట్రెంత్స్ని కంపేర్ చేసి వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. లేదు ఈక్వల్ స్ట్రెంత్స్ తీసుకుంటే కనుక మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సేమ్కి ఈక్వల్కి డిఫరెన్సే. సేమ్ అంటే స్ట్రెంత్స్ సో 0 1 అలా,
లేదు ఆపోజిట్ అంటే స్ట్రెంగ్త్ 0 వీక్ 1 లేదంటే స్ట్రాంగ్ 0 వీక్ 1 అలా ఉంటాయి అన్నమాట. సో అవి కోడ్స్. దెన్ కాన్ఫ్లిక్ట్ సేమ్ అండ్ గేట్ ఆర్ గేట్కి ఎలా అప్లై చేస్తామన్నాను. ఆర్ తీసుకున్నాం, సప్లై 0 పుల్ 0 అవుట్పుట్. సో గేట్ నేమ్ అవుట్ కామా ఇన్పుట్ కామా ఇన్పుట్ 2. సో ఇలాగా మనం గేట్స్ని రిప్రజెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో సప్లైకి ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత మిగతావన్నిటికి లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో జస్ట్ ఇవి సిగ్నల్స్ మాడ్యూల్ టెస్ట్. వైర్ బస్ యూజ్ చేసేది స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 వీక్ 1 వీక్ 0. అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇవి సిగ్నల్ స్ట్రెంగ్త్స్. జస్ట్ ఒకసారి కోడ్స్ చూద్దాం దీంట్లో ఏమున్నాయి అనేది. సో సో ఇక్కడ వీక్ 1 స్ట్రాంగ్ 0 ఇలా 2 సిగ్నల్స్ డిఫరెంట్గా తీసుకున్నప్పుడు మనకి అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో అది కేసు. ఇప్పుడు రెండో కేసు ఇందాక మన ప్రాబ్లం ఏమొచ్చింది, ఈ కేసునే కాపీ చేద్దాము. కాపీ చేసి జస్ట్ 2 సిగ్నల్స్ సేమ్ తీసుకుందాం. కాన్ఫ్లిక్ట్ అన్నమాట. అంటే అసలు ఎలో చేయదు. అంటే స్ట్రాంగ్ 1 వీక్ 1 రెండు ఒకే సిగ్నల్ స్ట్రెంత్ ని ఎలో చేయట్లేదు. ఓకే. స్ట్రాంగ్ 1 వీక్ 1 స్ట్రాంగ్ 0 వీక్ 0. ఓకే. సో సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అన్నోన్ కాన్ఫ్లిక్ట్ రావడం కాదు, అసలు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, సిమ్యులేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే. చూసారా, వీక్ 1 స్ట్రాంగ్ 1 వీక్ 0 స్ట్రాంగ్ 0 ఇలా తీసుకుంటే కనుక మనకు ప్రాబ్లం అవుతుంది. అదే దీన్ని నార్మల్గా కాపీ చేసి పేస్ట్ చేసి ఇలాంటి కేసులో ఇది అన్నోన్ వాల్యూ వచ్చింది. ఓకే. ఎలాంటి కేసులో అన్నోన్ వచ్చింది, స్ట్రాంగ్ 0 వీక్ 1. ఓకే. పైన చూడండి, స్ట్రాంగ్ 1 వీక్ 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రాంగ్ 0 వీక్ 1 అలాగే స్ట్రాంగ్ 1 వీక్ 0 రివర్స్ కండిషన్ తీసుకుంటున్నాం. రివర్స్ కండిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎగ్జిక్యూట్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అవుట్పుట్ డబ్ల్యూ అవుట్పుట్. ఇందాక మనం ఏం చేసాం, స్ట్రాంగ్ 1 వీక్ 0 తీసుకున్నాం, అలాంటప్పుడు కూడా అన్నోన్ వాల్యూ వచ్చింది. ఈ కేసులో కూడా అన్నోన్ వాల్యూ వచ్చింది. అర్థమైందా. సో డబ్ల్యూ కూడా అన్నోన్ వాల్యూ వచ్చింది. జెడ్ కూడా అన్నోనే. ఎందుకు, స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 1 స్ట్రాంగ్ 0 రెండు సిగ్నల్స్ సేమ్ స్ట్రెంత్, అందుకని జెడ్ ఈక్వల్ టు అన్నోన్ వాల్యూ వచ్చింది. ఓకే. ఎక్స్ 0 ఎందుకు వచ్చింది, ఎక్స్ 0 వాల్యూ రావడానికి కారణం ఏంటంటే రెండు సిగ్నల్స్ సేమ్ టైప్ ఆఫ్ ఏంటవి స్ట్రెంగ్స్, దానివల్ల ఏది స్ట్రాంగరో అవుట్పుట్ దాన్ని బట్టి అవుట్పుట్ వచ్చింది. సో 0 వచ్చింది అది ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఎందుకు వై అన్నోన్ వాల్యూ వచ్చింది, వీక్ 1 స్ట్రాంగ్ 0 స్ట్రాంగ్ 0 వీక్ 1 స్ట్రాంగ్ 1 వీక్ 0. ఓకే. 4 కేసెస్ చెక్ చేయొచ్చు మనం. 0 0. ఓకే. రెండు జీరోలు, స్ట్రాంగ్ 0 వీక్ 0. ఓకే. అలాగే స్ట్రాంగ్ 1 వీక్ 1 అలానే 16 కేసెస్ చెక్ చేయొచ్చు మనం. 4 కేసెస్ మొత్తం 16 కేసెస్ చెక్ చేయొచ్చు. ఆ 16 కేసెస్లోని మనకి అన్నోన్ వాల్యూనే వస్తుంది. అన్నోన్ వాల్యూనే వస్తుంది. దేన్ని బట్టి వస్తుందంటే అంతే. అదే. సో డిపెండ్స్ ఆన్ సిగ్నల్ స్ట్రెంగ్స్. మనం ఎవరిని డ్రైవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి చూసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇవి 60 టోటల్ కేసెస్ అన్నీ చెక్ చేయండి. అంటే స్ట్రాంగ్ 0 వీక్ 0 స్ట్రాంగ్, తర్వాత మళ్ళీ కింద కూడా సేమ్ చూస్తే కాన్ఫ్లిక్ట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. కాన్ఫ్లిక్ట్ అంటే రెండు సిగ్నల్స్ సేమ్ స్ట్రెంగ్త్లో వాడుతున్నప్పుడు, అంటే ఎస్ఐన్ స్ట్రాంగ్ 0 వీక్ 0. ఓకే. స్ట్రాంగ్ 1 వీక్ 1. ఓకే. ఈ కేసులో కూడా మనకి కాన్ఫ్లిక్ట్ రావాలి. చూద్దాం కాన్ఫ్లిక్ట్ వస్తుంది రావాలి.
వచ్చింది, సింటాక్స్ ఎర్రర్లు వచ్చినాయి. అంటే ఇలాంటి సేమ్ సిగ్నల్స్ వాడుకున్నప్పుడు ఈ సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకంటే రెండు ఒకే స్ట్రెంత్ ఆఫ్ సిగ్నల్స్, రెండు సేమ్ డిఫరెంట్ సిగ్నల్స్ వాడకూడదు. ఇది స్ట్రాంగ్ జీరో, ఇది వీక్ జీరో, కానీ రెండు ఒకే టైప్ వాడకూడదు అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ మార్చుకొని మళ్ళీ చేయడం. కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది మనకి. నెక్స్ట్ జనరేట్ బ్లాక్. జనరేట్ బ్లాక్ ఎందుకు? సో దేని పర్పస్ కోసం జనరేట్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం. సో జస్ట్ మనం జనరేట్ బ్లాక్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఒక 100 సో 100 కార్స్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? సో 100 కార్స్ని మనం బిల్డ్ చేయాలి అనుకుంటే కనుక 100 డిఫరెంట్ కార్స్ని మనం డిజైన్ చేయాలి కదా. కానీ అలా చేయరు. ఏం చేస్తారు? ఒకటే కార్ వాడతారు, డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉంటారు, అంతే కదా. కార్ ఇంజిన్ ఒకటే, కానీ బాడీ మారుస్తూ ఉంటారు అనమాట. సో సేమ్ అలాగే ఇప్పుడు 100 హౌసెస్ మనం కట్టాలనుకున్నాం అనుకో. సో వితౌట్ జనరేట్ బ్లాక్ యూజ్ చేయకపోతే కనుక ప్రతిదీ 100 టైమ్స్ రాయాలి కదా. అదే జనరేట్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే 100 బ్లాక్స్ ఒకేసారి రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎందుకంటే రిపీట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం కాబట్టి, లూప్ అనేది రిపీట్ చేస్తాం కాబట్టి. జనరేట్ బ్లాక్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం? హార్డ్వేర్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయడం కోసం ఈ జనరేట్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం. జనరేట్ బ్లాక్ ఈజ్ ఏ వెరీ లాక్. హార్డ్వేర్ అంతా రిపీట్ అవుతుంది. జనరేట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఆటోమేటిక్లీ జనరేట్ హార్డ్వేర్ బిఫోర్ సిమ్యులేషన్ స్టార్ట్స్. అంటే సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందు జనరేట్ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా సిమ్యులేషన్ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే జనరేట్ బ్లాక్ అనేది వెరీలాగ్లో ఎలా వర్క్ అవుతుంది? మనం ఇది కంపైలేషన్ టైంలో అలౌ చేస్తుంది అనమాట. సో ఇట్ అలౌస్ ఇన్ కంపైలేషన్ టైమ్. అంటే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది? మల్టిపుల్ కాపీస్ని క్రియేట్ చేసేస్తుంది. ఓకేనా? హార్డ్వేర్ స్ట్రక్చర్ అనేది సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే డూప్లికేట్ కాపీస్ని ప్రింట్ చేసేస్తుంది అనమాట. మల్టిపుల్ కాపీస్ని ప్రింట్ చేస్తుంది. అది. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే హార్డ్వేర్ని రిప్లికేట్ చేయడానికి మనం ఈ జనరేట్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. రిప్లికేషన్ ఆఫ్ ద హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్ని రిప్లికేట్ చేయడం కోసం మనం జనరేట్ అనేది యూజ్ చేసుకుంటాము. సో బేస్డ్ ఆన్ దట్ మనం డిఫరెంట్ హార్డ్వేర్స్ని రిపీట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్, ఇఫ్, వైల్ అని చెప్పేసి. ఓకేనా? సో ఈ ఇనిషియల్ బిగిన్, ఆల్వేస్ బ్లాక్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతాయో సేమ్ అలాగే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియల్ బిగిన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి? ఇనిషియల్ బిగిన్, ఆల్వేస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ రెండు సిమ్యులేషన్ టైంలోనే కదా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సిమ్యులేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ జనరేట్ బ్లాక్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ అంటే ఏంటి? సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందే ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? జనరేట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కంపైలేషన్ అయిపోయిన తర్వాత సిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందుకి కంపైలేషన్కి అండ్ దెన్ బిట్వీన్ ద కంపైలేషన్ సిమ్యులేషన్ మధ్యలో జనరేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది అర్థమైందా? ఇది ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్. ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. దాన్నే ఎలాబరేషన్ టైం, నాట్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్, ఎలాబరేషన్ టైం అని చెప్పేసి అంటాం. ఎలాబరేషన్ టైం.
ఓకే. సో జనరేట్ బ్లాక్ అనేది ఎలాబరేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది. సో జనరల్గా సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇది జనరేట్ సమ్ కండిషన్ ఏదైతే ఇస్తామో ఎండ్ జనరేట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే రన్ టైం లూప్. సో ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్ లూప్ అయితే సిమ్యులేషన్ టైంలో జనరేషన్ అనేది క్రియేట్స్ హార్డ్వేర్ బిఫోర్ సిమ్యులేషనే హార్డ్వేర్ని క్రియేట్ చేసేస్తుంది. ఓకే. సింటాక్స్ అనేది జనరల్గా జనరేట్, ఎండ్ ఆఫ్ జనరేట్ అండ్ దెన్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. జనరేట్, ఎండ్ జనరేట్, జన్వార్. అంటే సింటాక్స్ జనరల్గా ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం, జనరేట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. జనరేట్ సమ్ కోడ్స్, జనరేట్ కోడ్స్. ఓకే. జనరేట్ కోడ్స్, ఎండ్ జనరేట్, ఎండ్ జనరేట్ ఇలా యూజ్ చేసుకుంటాం. ఎక్కువగా మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే సమ్ వేరియబుల్ జన్వార్స్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం. జన్వార్ అంటే జనరేట్ వేరియబుల్. ఫర్ లూప్ వాడినప్పుడు ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 10, i ప్లస్ ప్లస్ అని చెప్పేసి తీసుకుంటాం కదా. అప్పుడు ఇంటీజర్ i అని ఎలా తీసుకుంటామో ఇక్కడ జన్వార్ i అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. జన్వార్ i జనరేట్. ఓకే. సో జనరేట్ ఎవరిని జనరేట్ చేస్తుంది, సమ్ లూప్ కండిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 4, i ప్లస్ ప్లస్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకో. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ 4 కండిషన్స్ వరకు, అంటే ఒక అండ్ గేటు y ఈక్వల్ టు a అండ్ b కదా. సో ఇది 4 కండిషన్లని నేను రిపీట్ చేయాలి. 4 కండిషన్స్ వరకు రిపీట్ చేయాలనుకుంటున్నాను. అంటే అప్పుడు a ఆఫ్ y ఆఫ్ i ఈక్వల్ టు a ఆఫ్ i అండ్ b ఆఫ్ i అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే. సో జనరేట్ బిగిన్ అని చెప్పేసి జనరేట్ బిగిన్ అండ్ మధ్యలో ఫర్ ఎవర్ బిగిన్ చేస్తాం కదా, బిగిన్ ఎండ్ అండ్ దెన్ ఎండ్ జనరేట్. ఓకే. సో ఇవి తీసుకుంటాం. జన్వార్స్ అనేవి లూప్స్ ని జనరేట్ చేయడానికి మనం జన్వార్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో జన్వార్ అనేది జనరల్ గా లూప్స్ ని జనరేట్ చేయడం కోసం జన్వార్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఎలా అయితే ఇంటీజర్ మనం కన్సిడర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ జన్వార్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంటీజర్ i అని చెప్పేసి ఎలా అయితే తీసుకున్నామో జన్వార్ i అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. ఈ ఇంటీజర్ అనేది సిమ్యులేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సిమ్యులేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది బిఫోర్ సిమ్యులేషన్ అంటే ఎలాబరేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాబరేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా. సో నెక్స్ట్ బేసిక్ లూప్ కండిషన్ ఏమవుతుంది. లూప్ కండిషన్ ఇక్కడ మనం y ఆఫ్ i ఈక్వల్ టు a ఆఫ్ i అండ్ b ఆఫ్ i అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఓకే. i ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఆఫ్ 0, y ఆఫ్ 1, y ఆఫ్ 2, y ఆఫ్ 3 అలా ప్రతి దానికి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జనరేట్ వేరియబుల్. ఫర్ లూప్ అనేది మోస్ట్ ఆఫ్ ద మనం యూజ్ చేసుకునే లూప్. జనరల్ గా ఫర్ లూప్ అనేది నాన్ సెన్సైజబుల్ కాబట్టి దాన్ని మనం పెద్దగా యూజ్ చేయం. ఓకే. డిజైన్ లో. కానీ సమ్ టైమ్స్ మనకి ఈ జనరేట్ అనేది యూజ్ చేసుకుంటే ఆ ఫర్ లూప్ ని మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. సో ఫర్ లూప్ అప్లై చేసుకుని వాల్యూస్ ని డిఫరెంట్ వాల్యూస్ కి రిపీట్ చేయొచ్చు. సేమ్ కండిషన్ ని డిఫరెంట్ కండిషన్స్ కి రిపీట్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఫర్ లూప్ ఎగ్జాంపుల్ రాసాం కదా, అండ్ i అని చెప్పేసి. అలాగే సో ఇది ఫర్ లూప్ జనరేట్ y ఆఫ్ 0, y ఆఫ్ 1 ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో పారామీటరైజ్డ్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. పారామీటరైజ్డ్ క్లాస్ అంటే మాడ్యూల్ ఎండ్ అరే తీసుకుంటే పారామీటర్ n ఈక్వల్ టు 4, 4 మైనస్ 1 డౌన్ టు 0 a, 4 మైనస్ 1 డౌన్ టు 0 b, 4 మైనస్ 1 డౌన్ టు 0 y. జన్వార్ i అని చెప్పేసి తీసుకుంటాం. i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్ ఆర్ i ప్లస్ ప్లస్ అన్న రాసుకోవచ్చు, లేదంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అన్న తీసుకోవచ్చు. y ఆఫ్ i ఈక్వల్ టు a ఆఫ్ i అండ్ b ఆఫ్ i. ఓకే. రెండు కండిషన్లకి అంటే ఈ 4 కండిషన్లు ఈ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. y ఆఫ్ 1, y ఆఫ్ 0 ఈక్వల్ టు y ఆఫ్ 1 ఈక్వల్ టు y ఆఫ్ 2 ఈక్వల్ టు అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మనం ఈ కండిషన్ అనే కాదు, ఇప్పుడు a b y అని చెప్పేసి తీసుకున్నాను. నేను ఒక మల్టీప్లెక్సర్ రాయాలనుకుంటున్నాను. జనరేట్ కండిషన్ రాసుకుంటాను. జనరేట్ కండిషన్ వాడుకొని
ఇఫ్ కండిషన్ వాడుకోవచ్చు. ఇఫ్ కండిషన్, ఇఫ్ నేను విత్ ఈక్వల్ టు 8 అయితేనే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. 8 అయితే అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? అసైన్ y ఈక్వల్ టు సెలెక్ట్ సిగ్నల్ ఏదైతే ఉందో సెలెక్ట్ సిగ్నల్ మీద డిపెండ్ అయ్యి ఏ అండ్ బి అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అంటాం. ఓకే, ఏ అండ్ బి అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక 2/1 మార్క్స్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? ఇన్పుట్ సెలెక్ట్ లైన్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకేనా, ఇన్పుట్ సెలెక్ట్ లైన్ అని తీసుకుంటే అప్పుడు అసైన్ y ఈక్వల్ టు సెలెక్ట్ ఏబి అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో సేమ్ అలాగే ఫుల్ యాడర్కి ఎలా అప్లై చేయొచ్చు? ఫుల్ యాడర్ ఏబిసి ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి అని చెప్పేసి తీసుకోవచ్చు. అలాగే జనరేట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ అనేది కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే వాల్యూ తీసుకుంటుంది, లేదంటే ఫాల్స్ అయితే కనుక అదర్ వాల్యూ కండిషన్ తీసుకుంటుంది. కన్సిడర్ చేసుకోవాలి అంతే. నార్మల్గా కోడ్ రాసేయచ్చు. ఇక్కడ చూడండి ఏం చేశాడు, పారామీటర్ని ఫుల్ అని చెప్పేసి తీసుకున్నాడు. కొన్ని టైమ్స్ అవుట్పుట్స్ని కూడా వీడు కన్సిడర్ చేసుకుంటాడు. ఈ ఫుల్ అయితే ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సిఎన్ అని చెప్పేసి జరుగుతుంది సమ్ అవుట్పుట్కి. ఓకే, లేదు ఎల్స్ అయితే కనుక ఎస్ఐన్ ఎస్ ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, లేదంటే సి అవుట్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి డిఫైన్ అవుతుంది. అంటే అయితే ఫుల్ యాడర్ వర్కింగ్, లేదంటే హాఫ్ యాడర్ వర్కింగ్. సో ఇక్కడ 1 అయితే కనుక ఫుల్ యాడర్ కింద వర్క్ అవుతుంది, లేదైతే కనుక 0 అయితే కనుక హాఫ్ యాడర్ కింద వర్క్ అవుతుంది. అంటే కేస్ స్టేట్మెంట్ లాగా అనమాట. ఇఫ్ కండిషన్ ఎలా అయితే తీసుకున్నామో అలాగా సేమ్ అదే కండిషన్. సో ఎఫ్ ఫుల్ ఈక్వల్ టు 1 అయితే అది ఫుల్ యాడర్ కింద వర్క్ అవుతుంది, లేదంటే హాఫ్ యాడర్గా వర్క్ అవుతుంది. సో కంపైలర్ అనేది డిఫరెంట్ టైప్స్ని క్రియేట్ చేస్తుంది. దాంట్లో మనకి ఏంటి అంటే కేస్ స్టేట్మెంట్ అంటే అన్యూజ్డ్ని హార్డ్వేర్ అనేది క్రియేట్ చేయదు. అన్యూజ్డ్ పిన్స్ అయితే ఏదైతే యూజ్ చేయట్లేదు దానికి. ఓకేనా, సో కేస్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ కేస్ స్టేట్మెంట్ మోడ్స్ ఉంటాయి కదా, మనం జనరల్గా కేస్ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటాం? కేస్ సిగ్నల్, కేసు సిగ్నల్ నేమ్, ఏదర్ సెలెక్ట్ లేదంటే సెలెక్ట్ 0 1 లేదంటే రైట్ ఎనేబుల్ రీడ్ ఎనేబుల్ మనం కన్సిడర్ చేసుకున్నాం కదా. సేమ్ అలాగా రైట్ ఎనేబుల్ రీడ్ ఎనేబుల్ ఎలా అయితే ఉన్నాయో అలాగా. ఇప్పుడు ఏమేం కేసులు తీసుకున్నాం? 0 0 0 1 1 0 1 1 కేసు. సో డిపెండ్స్ అపాన్ ద కేస్ కండిషన్ బట్టి మనకి వాల్యూస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో కూడా మోడ్ ఉంటుంది. జనరేట్ కేసులో ఎలా వర్క్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ మోడ్. అంటే పారామీటర్, ఇక్కడ మనం ముందు పారామీటర్ ఎలా ఫుల్ అని తీసుకున్నాం, ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ జనరేట్ కేసులో మోడ్ తీసుకొని జస్ట్ నేను ఇక్కడ వాల్యూస్ని చేంజ్ చేసుకుంటాను అంతే. సో ఇక్కడ ఫుల్ బదులు మోడ్ అని చెప్పేసి తీసుకుంటాను. మోడ్ ఆపరేషన్ తీసుకుని ఆ మోడ్ 0 అయితే ఫుల్ యాడర్ కింద వర్క్ అవ్వాలి, లేదంటే మోడ్ వాల్యూని బట్టి కేస్ స్టేట్మెంట్ రాస్తారు, కేసు మోడ్. ఓకే, సో ఈ మోడ్ కండిషన్ బట్టి నేను డిఫరెంట్ ఆపరేషన్లు చేస్తాను. ఇప్పుడు మోడ్ అనేది 4 బిట్ తీసుకుంటే కనుక 0 కండిషన్ అయితే నాకు అసైన్ స్టేట్మెంట్ అంటే అసైన్ సమ్ అవుట్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఆపరేషన్ అవ్వాలి. లేదు 1 అయితే కనుక అసైన్ అవుట్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదు 2 అయితే కనుక అసైన్ అవుట్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ఆర్ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా నేను డిఫరెంట్ కండిషన్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలాగే 3 అయితే కనుక డిఫాల్ట్ కండిషన్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మోడ్ అనేది జనరేట్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం, జనరేట్ కేస్ మోడ్. సో దాన్ని బట్టి అవుట్పుట్ వాల్యూ మారుతూ ఉంటుంది. సో ట్రిపుల్ క్యారీ యాడర్ కానీ ఫుల్ యాడర్ కానీ ఏది కన్సిడర్ చేసుకున్నా డిఫరెంట్ వాల్యూస్ని మనం జనరేట్ చేయొచ్చు. జనరేట్ వేరియబుల్స్ ద్వారా నెస్టెడ్ ఇఫ్ జనరేషన్స్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. అర్థమైందా? సో చూడండి ఎగ్జాంపుల్, మల్టిపుల్ డ్రైవర్స్ అంటే చెప్పా కదా కేసు కండిషన్లో నేను ఒక అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్, ఎక్స్క్లూజన్ ఆర్ ఆపరేషన్ తీసుకున్నాడు. వీడేంటంటే వ్యాలెన్స్ మల్టిప్లేయర్, బూట్స్ మల్టిప్లేయర్, ఎరే మల్టిప్లేయర్ డిఫరెంట్ కండిషన్ చెక్ చేసుకున్నాడు. టైప్ 0 అయితే వ్యాలెన్స్ మల్టిప్లేయర్ కింద వర్క్ అవ్వాలి, 1 అయితే కనుక బూట్స్ మల్టిప్లేయర్ కి వర్క్ అవ్వాలి.
లేదు 2 కాకపోతే కనుక డిఫాల్ట్ కండిషన్‌లో ఎరే మల్టిప్లైయర్‌గా వర్క్ అవ్వాలి. అలా కండిషన్ వాడు చెక్ చేసుకున్నాడు. ఓకేనా? సో ఇదొకటి ఎగ్జాంపుల్. అంటే డి ఫ్లిప్ ఫ్లాపే విత్ ఎరేస్‌లో ఎలా తీసుకున్నాడు పారామీటర్ మనం ఫుల్ కండిషన్ ఎలా తీసుకున్నామో పారామీటర్ అని తీసుకొని పారామీటరైజ్డ్ మాడ్యూల్ కన్సిడర్ చేసుకొని n-1 డౌన్ టు 0 అవుట్‌పుట్ n-1 డౌన్ టు 0 d వాల్యూ. ఓకే. సో generate I equal to 0, I less than n, I plus 1. So depends upon the n value up to 8 conditions. 8 conditions వరకు రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో రిపీట్ అయ్యి అక్కడ ఆల్వేస్ ఎట్ ది రేట్ పాసేజ్ క్లాక్ q of i ఈక్వల్ టు d of i. యాక్చువల్గా మనం ఎలా తీసుకుంటాం q ఈక్వల్ టు d అని చెప్పేసి తీసుకుంటాం. అది డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్. కానీ q of i ఈక్వల్ టు d of i అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. సో దెన్ అవుట్ జనరేట్ యూజ్ చేసాం కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాను. ఫర్ లూప్లో కండిషన్ అనేది మనం పారామీటర్ n ఏదైతే తీసుకున్నామో ఆ n వాల్యూస్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది సమ్మరీ. సో ఫైనల్ స్టేట్ మెషిన్స్ FSM ఏంటి అంటే మనకి జనరల్గా ఫైనల్ స్టేట్ మెషిన్ ఏం డిఫైన్ చేస్తుంది మనకి మూరే మెథడ్ని మీలే మెథడ్ని డిఫైన్ చేస్తుంది. మూరే మెథడ్ అయితే కనుక స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. అదే మీలే మెథడ్ అయితే కనుక ఇన్పుట్ స్టేట్ రెండింటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫైనల్ స్టేట్ మెషిన్స్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ సీక్వెన్సెస్ని మనం ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎక్కడ యూజ్ చేస్తారంటే FSMలో ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్, వెండింగ్ మిషన్స్, UART, CPU, ఎలివేటర్స్, వాషింగ్ మిషన్లు, ప్యాకెట్ కంట్రోలర్ ఇలాంటి కేసు అన్నిటిలోని మనకి FSM అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు I2C గుర్తుందా? I2Cలో మనకి ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ అలానే. ఓకే. I2Cలో ఏమవుతుంది స్టార్ట్ కండిషను, ఓకే, సమ్ అడ్రస్, తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్. సో దానికి ముందు రీడ్ ఆర్ రైట్ బిట్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అవే వాల్యూస్ ఇక్కడ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. స్టార్ట్, అడ్రస్, ఎక్నాలెడ్జ్మెంట్, నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ దెన్ రీడ్ డేటా బిట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ డేటా టు బిట్ స్టాప్ కండిషన్. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనం ఫైనల్ స్టేట్ మెషిన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అంతే. స్టేట్స్ చేంజ్ అవ్వడానికి అంటే అంతే. సో ఐడిల్ కండిషను, స్టార్ట్ కండిషను, స్టాప్ కండిషను ఎలా అయితే ఉన్నాయో సో అలా స్టేట్స్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవ్వడానికి మనకి FSMs అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో చూడండి 1010 ప్యాటర్న్ నేను డిటెక్ట్ చేయాలి. సో అది ఎలా డిటెక్ట్ చేస్తుంది? నా 1 వచ్చింది అనుకోండి, 1 వస్తే నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది. సో 1 అయితే కనుక నెక్స్ట్ స్టేట్ అంటే ఇనిషియల్గా 1, సో 1 అయితే అంతే. 0 అయితే 0 వస్తే కనుక నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్ అనేది ఏంటంటే S10 ఇది S1 స్టేట్. ఇనిషియల్గా ఐడిల్ కండిషన్లో ఉంటుంది ఇక్కడ. ఓకే, ఐడిల్ కండిషన్లో ఉంటుంది. సో 0 అయితే కనుక అదే స్టేట్లో ఉంటుంది ఐడిల్లో. 1 అయితే కనుక S1కి మూవ్ అవుతుంది అనమాట. సో S1కి మూవ్ అవుతుంది. 0 అయితే కనుక S10కి మూవ్ అవుతుంది. లేదు 1 అయితే కనుక సేమ్ అదే స్టేట్లో ఉంటుంది అనమాట. 10 స్టేట్ కదా. సో 1 అయితే కనుక ముందు స్టేట్కి వచ్చేస్తుంది, S1కి వచ్చేస్తుంది, ముందు స్టేట్కి వచ్చేస్తుంది. అదే. సో ఇక్కడ ఏమవుతుంది 1010 ప్యాటర్న్ కాబట్టి మనం సేమ్ ఇక్కడ 10 వచ్చింది.
సో నెక్స్ట్ బిట్ 1 అయితే కనుక మనకి ఏ స్టేట్ మూవ్ అవుతుంది, 101 స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, S101 స్టేట్కి మూవ్ అవుతుంది. లేదు అంటే కనుక 0 అయితే కనుక అదే స్టేట్లో ఉండిపోతుంది అనమాట. ఓకే, 0 అయితే అదే స్టేట్లో ఉండిపోతుంది. ఇప్పుడు S1010 అయితే కనుక నాకు ప్యాటర్న్ డిటెక్ట్ అయిపోతుంది. సో లేదు 0 అయితే కనుక మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. అలా అలా ఒక ప్యాటర్న్ ని డిటెక్ట్ చేస్తున్నాను. అంటే మూరే మెథడ్, మీలే మెథడ్. మీలే అయితే కనుక స్టేట్ ప్లస్ ఇన్పుట్ రెండిట్ల మీద డిపెండ్ అవుతుంది. అదే మూరే అయితే కనుక ఓన్లీ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. అది దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ మెథడ్, నాన్ ఓవర్లాపింగ్ మెథడ్ సీక్వెన్స్ డిటెక్ట్ చేయొచ్చు మనం. మీలే అయితే కనుక మనం సీక్వెన్స్ డిటెక్ట్ చేయాలి అంటే కనుక S0 అయితే సో 0 తీసుకుంటే ఎటువంటి మ్యాచ్ ఉండదు. అదే 1 అయితే కనుక 1 వచ్చిందని చెప్పేసి తీసుకుంటాం. S2కి వచ్చేసరికి 10కి వెళ్తుంది, S3కి వచ్చేసరికి 101. ఓకే, సో అలాగా మనకి ఇక్కడ చూడండి ఏమవుతుంది, S0 అనేది ఇనీషియల్గా ఐడల్ స్టేట్లో ఉంటుంది. ఓకే, 0 అయితే కనుక అదే స్టేట్లో ఉంటుంది. అదే 1 అయితే కనుక S1 స్టేట్కి వెళ్తుంది. S1కి వెళ్ళిన తర్వాత S1కి మూవ్ అవుతుంది. S1కి ఎప్పుడు 1 వచ్చినప్పుడు. అదే 0 అయితే కనుక S0కి వచ్చేస్తుంది. ఓకే, 0 అయితే S0కి వచ్చేస్తుంది. ఎందుకంటే మన స్టేట్ ప్యాటర్న్ వచ్చేసరికి 1010 కదా, సారీ ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ S0 కదా, ఇన్పుట్ S0 ఐడిల్ కండిషన్. ఇది 1 అయితే కనుక S1కి వస్తుంది, 0 అయితే కనుక అదే స్టేట్లో ఉంటుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ స్టేట్ ఏంటి, S1కి 0 అయితే కనుక S2కి వెళ్తుంది. ఓకే, 0 అయితే కనుక S2కి వెళ్తుంది. అదే 1 అయితే కనుక సేమ్ స్టేట్లో ఉండిపోతుంది. 1 అయితే కనుక ఇంక S1కి రాదు, S0కి రాదు, S1లోనే ఉంటుంది. అంతే కదా. సో ఇప్పుడు నాకు 1010 ప్యాటర్న్, 1 వచ్చింది S1కి మూవ్ అయింది, 0 అయింది. సో లేదు S0 తీసుకున్నాం అనుకోండి, 0 అయితే కనుక అదే స్టేట్లో ఉంటుంది, 1 అయితే కనుక S0, S1, S2, ఓకే, S3, 3 స్టేట్స్. సో ఈ 3 స్టేట్స్ 0 అయితే కనుక అదే స్టేట్లో ఉండిపోతుంది, 1 అయితే కనుక 1 వస్తే కనుక S1 స్టేట్కి వెళ్ళిపోతుంది, అదే S1 అనేది 0 అయితే కనుక S2కి వెళ్తుంది, లేదు 1 అయితే కనుక అదే స్టేట్లో ఉండిపోతుంది. ఓకే, S1లోనే ఉండిపోతుంది. S2కి వచ్చేసరికి 1 అయితే కనుక S3కి వెళ్తుంది. ఓకే, 1 అయితే 0 అయితే కనుక S0కి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఎందుకంటే ఇక్కడ 0 అయిపోతే కనుక ప్యాటర్న్ మారిపోతుంది, 100 వచ్చేస్తుంది. 100 కాబట్టి S0కి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ S3 0 అయితే కనుక ప్యాటర్న్ డిటెక్ట్ అయిపోతుంది. ఓకే, సో 0 అయితే కనుక ప్యాటర్న్ సీక్వెన్స్ డిటెక్ట్ చేసేస్తుంది, లేదు 1 అయితే కనుక మళ్ళీ S1కి వచ్చేస్తుంది. ఎందుకు 1 అయితే S1కి వచ్చేస్తుంది, 10 పార్షియల్ డిటెక్షన్ కదా, ఆ 10 దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఏమన్నా డిటెక్ట్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ మళ్ళీ డిటెక్ట్ చేస్తే S1 స్టేట్ నుంచి 1010 స్టేట్ని మళ్ళీ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది, న్యూ ప్యాటర్న్ ఏమైనా డిటెక్ట్ చేయాలి అనుకుంటే. ఓకేనా. సో ఇది మీ వెరిలాగ్. ఓకే, ఇది నిన్న చెప్పుకున్నాం కదా. సో ఇదంతా వెరిలాగ్ ఓవర్వ్యూ. FSM ప్యాటర్న్ డిటెక్ట్